ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో ఫ్యూచర్ సిటీపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన సీఎం ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం వివరించారు. 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను, న్యూయార్క్ లాంటి నగరాలను ఈ రోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆ నగరాలతోని పోటీ పడే విధంగా ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఎవరైతే మనకు ఆదర్శమో వాళ్లతో పోటీ పడే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఈ జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నా మనది ప్రశాంత ప్రాంతమని సీఎం తెలిపారు. దేశంలో 7 బుల్లెట్ రైళ్లు మంజూరైతే రాష్ట్రానికి 3 వచ్చాయన్నారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చిన రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు బాధితులతో మాట్లాడి రైతుల అభద్రతా భావాన్ని తొలగించాలని సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. వాళ్ళని ఆదుకుందాం. నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్లి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదన్నా కావాలంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. బుల్లెట్ రైలు హబ్ కోసం శంషాబాద్ లో భూమి కేటాయిస్తున్నామని, అలాగే నగరం నుంచి మెట్రో రైలు శంషాబాద్కు తీసుకువస్తామన్నారు. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీపై విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. కొంతమంది పడనోళ్ళు, నచ్చనోళ్ళు ఉంటారు. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటది. అనంతరం గిరిదర్శక్గా నియమితులైన వారికి పత్రాలను సీఎం అందజేశారు.